హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేషన్ 19. ఈరోజు మన వీడియోలో అయితే షర్ట్ తోటి లగేజ్ బ్యాగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, మనం షర్ట్ బాటమ్ సైడ్ నీట్గా 1 ఇంచ్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ సైడ్ ఉంది కదా, నెక్ పార్ట్ సైడ్ కూడా మనం 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్లకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం 3 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా చేసుకోవాలండి, 3 ఇంచెస్. తర్వాత మనం స్కేల్ తోటి మార్జిన్ చేసుకోవాలి, డబ్బా షేప్లో రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం లైన్ ఎలా గీసామో అలా కటింగ్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థం కాదు. 1 ఇంచు మందం క్లాత్ మనం నాడలకు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత సైడ్లు జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడే మనం నాడలు జాయింట్ చేసుకోవాలి. నాడలు పెట్టి స్టిచ్ చేస్తున్నా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది నీట్గా. చూడండి, బాటమ్ సైడు టాప్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేశాను. ఆ తర్వాత మనం మూలలు కట్ చేసాం కదా, అవి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ రావద్దు, ఫోల్డింగ్ వస్తే బ్యాగు నీట్గా రాదండి. ఫోర్ సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బటన్స్ తీసి ఉల్టా తీసుకోవాలి. మనకు బ్యాగ్ రెడీ అయిపోయింది, లగేజ్ బ్యాగు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరిపోతాయండి 2-3 డేస్ వరకు బట్టలు. చూడండి ఎంత నీట్గా వచ్చింది బ్యాగు, ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి, చాలా నీట్గా వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనం ఇంట్లో ఈజీగా మిషన్ కుట్టరాని వాళ్ళు కూడా మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా. చూడండి బ్యాగ్ ఎంత నీట్గా వచ్చిందో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లగేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి.